ఈరోజు మనం వినబోతున్న మరొక మాట ఏంటంటే, నేను మీకు తండ్రిగా ఉంటానని ప్రభువు చెప్పారు అన్న మాటని ఎందుకు దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన తండ్రిగా ఉండడానికి ఆశపడ్డాడు మీకోసం. కానీ దేవుని సంఘములో నీకు తండ్రిగా ఉండడానికి తగిన అర్హత సంఘం కోల్పోయింది. కారణం ఏమిటయ్యా అని అడిగితే, ఆనాటి సంఘములో దైవజనుడు పౌలు గారికి కనబడిన కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాడు. వాటిని జ్ఞాపకం చేసి, ఈ కారణముల చేత మీరు దేవుని ప్రజలుగాను దేవుని పిల్లలుగా ఉండే అర్హతను కోల్పోతున్నారా, కనుక మీరు దయచేసి నేను చెప్తున్న ఈ సంగతులు జాగ్రత్తగా గమనించండి అని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చదవండి ఒక్కసారి మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యము నుండి చదవండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఏమని, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరమట? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కనుక మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఎందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటే, ప్రభువు ఎప్పుడో మనకు ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? నేను మీకు తండ్రినై ఉంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నేను మీకు తండ్రిగా ఉంటాను అని చెప్పాడు 1000 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు ఎందుకు ఉండడం లేదయ్యా ఆయన మాకు తండ్రిగా అని అడిగితే, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. ఏమనంటే, మీరు సహవాసం చేస్తున్నప్పుడు, లేక మీ నడవడికలో కానీ, మీ విశ్వాస జీవితంలో కానీ, మీ ప్రార్థనా స్థితిలో కానీ ఒక ప్రత్యేకత కనబడడం లేదు ప్రభుకి. అందుకే ఒక చక్కని మాట చెప్తాడు. ఏమన్నా తెలుసా? మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. ఏం కోరుకుంటున్నావయ్యా నువ్వు మాకు తండ్రిగా ఉండడానికి? మా దగ్గర నువ్వు ఆశపడుతున్నది ఏమిటి అంటే, ఆయన ఒక్కటే చెప్తాడు, మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకమైన జీవితము నా కొరకు మీరు చేయుదురుగాక. అలా మీరు చేసి చూడండిరా, నేను మీకు తండ్రిగా ఉంటాను. నువ్వు ఎప్పుడైతే తండ్రి అని ఆయన పిలుస్తావో, నిన్ను సమీపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నువ్వు కన్నీళ్లతో ఉన్నప్పుడు నువ్వు పిలవకుండానే నీ దగ్గరకు వచ్చేస్తాడు ఆయన. ఎందుకని? నేను ధైర్యంగా చెప్తున్నాను, ఈ సంవత్సర కాలంలో నువ్వు ఎప్పుడు కృంగుదలకు లోనవుతున్నా నిన్ను ఉద్ధరించడానికి నీ తండ్రి నీ యొద్దకు రాబోతున్నాడు. నీ మూల్గులు వినడానికి నీ తండ్రి నీ యొద్దకు దిగి వస్తాడు. నీ వేదన చూడడానికి దిగి వస్తాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడడానికి దిగి వస్తాడు ఆయన. అందుకని ప్రభు అంటాడు, మీరు నాకు ప్రజలుగా ఉంటారా అని ఎప్పుడూ చెప్పాను, కానీ నేనేం కోరుకుంటున్నానో తెలుసా? మీరు నా ప్రజల కంటే నా కుమారులు కుమార్తెలుగా మిమ్మల్ని చేసుకోవడానికి ఆశపడుతున్నాను. లోకమంతా దేవుడిగా ఆరాధిస్తున్నారు, కేవలం మనకు మాత్రమే తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ రోజున ఆ తండ్రిని కలిగి ఉన్న మనం ఎప్పుడు ఆయన తండ్రి స్థానాన్ని మన కొరకు ఇస్తాడు ఆయన అంటే, ఒకే ఒక్క మాట ఈరోజు మనం వింటుంది ఏంటంటే, మనము ప్రత్యేకముగా జీవించాలి. ఎవరి మధ్యలో నుండి? మీరు ఆ పైన చూస్తారు 14వ వాక్యంలో, అవిశ్వాసుల మధ్యలో నుండి, 2వది దుర్నీతి నుండి, 3వది చీకటి నుండి, 4వది బెలియాలు నుండి, 5వది అవిశ్వాసి నుండి, 6వది విగ్రహము నుండి.
వీటికి మీరు ప్రత్యేకంగా వచ్చి చూడండి ప్రక్కకి. మీరు తండ్రి అని పిలవగానే మీ దగ్గరకు వచ్చేస్తాడు ఆయన. మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసంతో ఎదుగుతూ ఉన్నా పిలవగానే పలికేవాడు కావాలి కదా. నువ్వు వేదనతో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకునే నాదుడు కావాలి కదా. ఆయనే మనం ఆరాధిస్తున్న తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను మీకు తండ్రిగా ఉంటాను, మీ తలనీడలు నాకు ఇచ్చేయండి అంటున్నాడా ప్రభు. నేను మీ యొద్ద వెండి కోరుకోవట్లేదు, బంగారం కోరుకోవట్లేదు. ఒక ప్రత్యేకమైన జీవితం లోకములో నా కొరకు మీరు చేయుదురుగాక. నేను అందుకనే గతంలో చాలాసార్లు మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. ఏంటంటే, అంతియొకయులో ఉన్నవారు మాత్రమే మొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. అనేక చోట్ల క్రీస్తును ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరికీ లేనటువంటి ఒక బిరుదు వీళ్ళకు మాత్రమే ఇవ్వబడింది. కారణం ఏంటంటే, వారందరూ ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి భక్తికి వీరి భక్తికి ఉన్న వ్యత్యాసాన్ని ఎవరు గమనించారు? లోకం గమనించింది. ఈరోజున చాలామందికి భక్తి ముదిరిపోయినప్పుడు ఏం చేస్తారంటే, మేము మాట్లాడమండి, ఎవరితో పెద్దగా మాట్లాడం. చిచి, వాళ్ళు హిందూస్ అండి, మేము మాట్లాడాం. వాళ్ళు ఫలానా మతస్థులండి, మేము వాళ్ళతో మాట్లాడమండి. అట్లా అనుకుంటే యేసు ప్రభు లోకాన్ని రక్షించగలిగేవాడా? అట్లా అనుకుంటే యేసు ప్రభు ప్రజలను ప్రేమగా తన దగ్గరకు చేర్చుకొనగలిగేవాడా? యేసు ప్రభుని గురించి వ్రాయబడింది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. మరి ఆయన అందరికీ దేవుడు అయినప్పుడు నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండమని దైవజనుడు పౌలు చెప్తున్నాడుగా. మరి దూరంగా ఉండమని చెప్పింది కూడా ఆ పౌలే కదండి. అంటే పౌలు దూరంగా ఉండమంది వాళ్ళతో విభేదించి దూరంగా రమ్మని కాదు, వారి అవిశ్వాసమునకు దూరంగా ఉండు. ఆమేన్. అందుకని దైవజనుడు చాలా సందర్భాల్లో సంఘాలకు లేఖ వ్రాస్తున్నప్పుడు ఈ సంగతులు చాలా జాగ్రత్తగా ప్రస్తావిస్తాడు. మీరు ఎప్పుడు ఏ వ్యక్తిని త్వరగా తృణీకరించకండారా. 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు వాడిని మీరు గద్దించండి, హెచ్చరించండి సంఘంలో. అప్పటికీ వాడు వాక్యానుసారమైన ప్రవర్తనలోనికి రానప్పుడు మాత్రమే వాడిని వెలివేయండి అంటాడు పౌలు. తెస్సలోనిక సంఘానికి వ్రాస్తున్న ఉత్తరంలో చెప్తాడు ఈ మాట. ఈరోజున దేవుని సంఘం నేర్చుకోవలసిన ఒక చక్కని పాఠం ఏంటంటే, మనము లోకములో దేవుని కొరకు ప్రత్యేకముగా ఉన్నామా, అందరిలో ఒకనిగా మిగిలిపోయామా అనేది ఈరోజున మనం పరీక్షించుకుందాముగాక. అందరూ ఒకసారి చేతులు ఊపుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకని నువ్వు విశ్వాసము కనుక విశ్వాసముతోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి, చెప్పండి ఈ మాట ఒకసారి, బయలు వెడలి ఎట్లా ఉండాలట? ప్రత్యేకముగా ఉండాలి. ఏమండి మేము ప్రత్యేకంగానే ఉన్నాం పాస్టర్ గారు, మేము అసలు ఎవరితో మాట్లాడవండి అంటే, ఎవరితో మాట్లాడకపోతే ప్రత్యేకత అనుకోవడం నీ భ్రమ. కానీ ఆ ప్రత్యేకతను గురించి ఒక చక్కని మాట అపోస్తుల కార్యములో చెప్తారు. ఒకసారి మీరు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏమంటే మేము వారి మధ్యలో నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేకంగానే ఉన్నాం పాస్టర్ గారు, మా భక్తి ప్రత్యేకంగానే ఉందంటే మేము ఎవరితో మాట్లాడమండి, తలుపులు వేసుకొని జాగ్రత్తగా లోపల కూర్చొని మా భక్తిని మేము కాపాడుకుంటున్నామండి అని అంటున్నావేమో. నువ్వు ప్రత్యేకంగా ఉండడం అంటే లోకానికి దూరంగా వచ్చేసి ప్రత్యేకంగా సపరేట్గా బ్రతకమని కాదు దాని అర్థం. పేతురు ఆ పరిశుద్ధాత్మ పొందిన తరువాత తను చేసిన మొట్టమొదటి ప్రసంగంలో అనేక సంగతులు బోధిస్తుంటే అక్కడ చేరిన వాళ్ళందరూ వింటున్నారు. విన్న వాళ్ళందరి హృదయాలు పొడవబడ్డాయి. అప్పుడు వాళ్ళందరూ వచ్చి దైవజనుని అడుగుతారు, అయ్యా
మేమేమి చేయాలో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని. అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు మీరు 40వ వాక్యం చూస్తారు, ఏమనంటే ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఆయన చెబుతున్న మాట, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఈ తరము వారిలో కొంతమంది కలిగి ఉన్న ఆలోచనల గురించి ముందుగా చెప్పాడు. మీరు వారి వలె ఉండకుండా ప్రత్యేకపరచబడండి. ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అంటే, మీరు ప్రత్యేకంగా ప్రక్కకు రండి, నేను మీకు బాప్తిసం ఇస్తాను అని చెప్పి వారందరికీ బాప్తిస్మాలు ఇచ్చి వారందరినీ సంఘములో చేర్చిన తరువాత ఆయన చేసిన పని ఏంటో తెలుసా? వారందరినీ అపోస్తుల బోధలో స్థిరపరిచాడట. తర్వాత అపోస్తుల సహవాసములో స్థిరపరిచాడు. తర్వాత అపోస్తుల రొట్టె విరిచే కార్యక్రమంలో స్థిరపరిచాడు. తర్వాత అపోస్తుల ప్రార్థనా సహవాసములో వారిని స్థిరపరిచాడు. ఈ తరము వారికి వేరై ప్రత్యేకంగా ఉండండి అంటే అర్థం ఏంటి? అపోస్తుల బోధలో నాటబడాలి, అపోస్తుల సహవాసములో నాటబడాలి, అపోస్తుల రొట్టె విరుచు కార్యక్రమంలో నాటబడాలి, అపోస్తుల ప్రార్థనా సహవాసంలో నీవు నాటబడాలి. ఇవన్నీ నీ జీవితంలో ప్రభువు కోరుకుంటున్నాయి. మరి ఈ తరం వారికి వేరే నువ్వు ప్రత్యేకంగా వచ్చేసి, ప్రభువా నేను అందరికీ దూరంగా ఉన్నానయ్యా, ఎవరితో మాట్లాడడం లేదు నాయన, అపవిత్రులకు దూరంగా ఉంటున్నానయ్యా, అవిశ్వాసులతో మాట్లాడకుండా నన్ను నేను కాపాడుకుంటున్నానయ్యా అని జాగ్రత్తగా నిన్ను మాత్రమే నువ్వు కాపాడుకుంటే సరిపోదు. ఒకవేళ అలాగుంటే నీ తోటి వానికి సువార్త చెప్పే అవకాశం నీకు ఎక్కడి నుండి వస్తుంది? ఈ బోధ నిన్ను పైన నిలబెట్టేదిగా కాక వేరు తన్ని నీవు స్థిరపరచబడేటట్లుగా ఈ బోధ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని లోతులలోనికి తీసుకెళ్ళగలుగుతుంది. ఆమేన్. అందుకని నువ్వు వినవలసిన బోధ ఎవరిది? అపోస్తుల బోధ వినాలి. అపోస్తుల బోధ ఎట్లా ఉంటుంది అంటే, దైవజనుడు పేతురు వీళ్ళందరూ ప్రసంగిస్తున్నప్పుడు, వీళ్ళందరూ క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా వారిని వారు ఆటంకపరుచుకోలేదు ఏ అపోస్తులుడు కూడా. మీరు కావాలంటే చూడండి, స్టెఫన్ చక్కగా సువార్త ప్రకటించాడు చాలాసేపు. చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? హృదయమును కఠినపరుచుకున్న వారులారా, ముష్కరులారా, మీ కొరకేరా యేసయ్య చనిపోయింది, మీ వల్లేరా ఆయన చనిపోయింది, మీరే ఆయన్ని చంపారు అంటాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే అందరూ లేచి రాళ్ళతో కొట్టి చంపేశారు స్టెఫన్. నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, ఒకవేళ ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళు ఏమి కోరుకున్నారో అది మాత్రమే చెప్పి కదా బయటికి రావాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సంఘం ఏమన్నా అనుకుంటుందేమో, ఇదిగో పలానా వ్యక్తి ఏమన్నా అనుకుంటాడేమో, ఇదిగో పలానా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని ఏ వ్యక్తి కొరకు బోధ మార్చబడకూడదు. దేవునికి స్తోత్రం. ఆ బోధనే అపోస్తులు మన కొరకు బోధించి పెట్టారు. ఎందుకయ్యా ఇంత ఖచ్చితంగా చెప్తున్నావంటే, లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి. ఏమున్నాయి? గట్టిగా చెప్పాలి. రకరకాల బోధలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిలో నుండి మీరు ప్రత్యేకపరచబడి దేవుని కొరకు మీరు ప్రకాశించుదురుగాక. ఏమండి, అది కూడా వాక్యమే కండి, వాక్యమే, అది కూడా ప్రసంగమే. కానీ ఆ వాక్యములో వాక్యానుసారమైన వివరణ ఉండాలి కదా. అపోస్తులుడు చేసింది అదే, ఉన్నది ఉన్నట్లుగానే బోధించారు. చెప్పండి, ఇప్పుడు మనకు ఏ బోధ కావాలి? మనకు మెరుగుదిద్దే బోధ కాదు, పై మెరుగులు దిద్దే బోధ కాదు. హృదయ అంతరంగాలలోనికి వెళ్ళి శోధించి మనలను సరిచేయగలిగిన బోధని దేవుడు మనకు వినిపించునుగాక. ఆ బోధలోనే మనము స్థిరపరచబడుదుముగాక. ఆ తర్వాత రెండవదిగా మీరు చూస్తారు, అపోస్తులుల సహవాసములో. ఎందుకని? బైబిల్ ఒక చక్కని మాట చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. అంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో వారి లక్షణాలే కదా నీకు వస్తాయి, వారి అనుభవాలే కదా నువ్వు పొందుకుంటావు.
నువ్వు సహవాసం చేసేటప్పుడు ఎవరితో సహవాసం చేస్తే వారి గుణగణాలే నువ్వు సంపాదించుకోగలుగుతావు. అందుకనే అపోస్తులులతో నువ్వు సహవాసం చేస్తే అపోస్తులుల వలనే నువ్వు దేవుని కొరకు మండగలుగుతావు, ప్రకాశించగలుగుతావు. మూడవదిగా వ్రాయబడిన మాట అపోస్తులుల రొట్టె విరుచుట, రొట్టె విరిచే ఆరాధన యందు. అంటే ఈ క్రమం తప్పకుండా ప్రభు బల్లలో దేవుని సంఘము చేయి వేయాలి. చాలామందిని మీరు గమనించండి, రొట్టెలో చేయి వేయడానికి వస్తారు, అందరం వరుసల్లో కూర్చుంటాం, లేచి బయటికి వెళ్ళి కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటున్నారా బయట అంటే, మనసేం బాగాలేదులేండి. బాప్తిసం పొందలేదా? పొందావు, ఇప్పుడు ఏం బాగలేదు, మరి ఎందుకు చెడగొట్టుకున్నావు అంటే ఇప్పుడు నీ మనసు చెడగొట్టుకున్న కారణము ముఖ్యమైందా? క్రీస్తు రక్తమాంసాలు ముఖ్యమైనవా? నీకు ఏది గొప్పది? రక్తమాంసాలలో చేయి వేయడమే కదా నీకు ప్రాముఖ్యం. ఆ రక్తమాంసాలలో చేయి వేస్తేనే నీవు పునరుద్ధాన బలాన్ని పొందుకోగలుగుతావు. లేకపోతే ఆయన ఒక రోజున సంఘాన్ని కొనిపోవడానికి వచ్చినప్పుడు ఆ పునరుద్ధాన బలం నీ సొంతము కాదు. అందుకని జాగ్రత్తగా మనం రొట్టె విరిచే ఆరాధనలో తప్పక క్రమము తప్పక పాటించుదముగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. మొదటిది అపోస్తులుల బోధలను, రెండవది అపోస్తులుల సహవాసంలోను, మూడవది రొట్టె విరిచే కార్యక్రమంలో, నాలుగవది అపోస్తులుల ప్రార్థనా జీవితం, ప్రార్థనా స్థితి యందు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఒక క్రమమైన ప్రార్థన జీవితమును దేవుని సంఘం అలవర్చుకోవాలి. ఒక క్రమమైన ప్రార్థనా జీవితం అంటే ఏమండి, నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేయట్లేదని కాదు, చేస్తున్నావు. ప్రార్థన చేసేటప్పుడు దానికి ఒక క్రమాన్ని పెట్టాడు కదా దేవుడు. మీరు బైబిల్లో గమనిస్తారు, అలాంటి అపోస్తులుల ప్రార్థన సహవాసం ఎక్కడైతే ఉంటుందో, మీరు తర్వాత చదువుకోండి, ఆ 2, 3, 4 అధ్యాయాలు ఇవన్నీ చదువుకుంటూ వెళితే, వాళ్ళు ప్రార్థన చేయడానికి ఒక చోట కూడి ఉన్నప్పుడట, వారు కూడి ఉన్న చోటు కంపించెను అని మనం చూస్తాం. ఇప్పుడు అపోస్తులుల ప్రార్థన వేరుగా ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది వేరుగా? వీరు ఎక్కడ మోకరించినా దేవుని ప్రసన్నత అక్కడికి దిగి వచ్చేస్తుంది, దేవుని సన్నిధి అక్కడికి వస్తుంది. ఇటు ప్రార్థనా స్థితి కలిగిన వారు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా అక్కడికి ఆయన మహిమ దిగి వస్తుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇక వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మని నడిపింపులోనికి, పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి వెళ్ళిపోతారు. ఇక ప్రార్థన నువ్వు చేయనక్కర్లేదు, నువ్వు ఎలా చేయాలో పరిశుద్ధాత్ముడే నీకు బోధించి నిన్ను ముందుకు నడిపించగలుగుతాడు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ప్రత్యేకముగా ఉండండి అంటే అర్థం ఏంటంటే, అందరిలో ఒకని వంటి వానిగా కాక లోకములో నుండి ప్రత్యేకపరచబడాలి. నీ తోటి విశ్వాసుల మధ్యలో కూడా నీ భక్తి ప్రత్యేకమైనదిగా ఉండునుగాక. అందరూ ఒకసారి చేతులు ఊపుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెల్లుడి, ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకండని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును. ఆయన కోరుకున్నది ఒక్కటి ఏంటంటే, వారి మధ్యలో నుండి మీరు ప్రత్యేకముగా ఉండండి. చెప్పండి ఈ మాట ఒకసారి. వారి మధ్యలో నుండి మీరు ప్రత్యేకముగా ఉండండి అంటే ఎవరితో మాట్లాడకుండా బ్రతకమనా? కాదు. ప్రత్యేకంగా ఉండమంటే అర్థం ఏంటంటే, అపోస్తులుల బోధలో స్థిరపరచబడాలి, అపోస్తులుల సహవాసములో స్థిరపరచబడాలి, అపోస్తులుల రొట్టె విరుచుటలో నువ్వు స్థిరపరచబడాలి, అపోస్తులుల ప్రార్థనా స్థితిలో నీవు స్థిరపరచబడాలి. ఇది ప్రత్యేకత. నీ భక్తి జీవితంలో ప్రత్యేకత అంటే ఇది. రెండవదిగా అక్కడే వ్రాయబడిన మరొక చక్కని మాట ఏమిటంటే, ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడి. అపవిత్రత జోలికి నీవు వెళ్ళకుండా ఉండు. నిన్ను నీవు అపవిత్రపరుచుకోవద్దు. నిన్ను నీవు అపవిత్రపరుచుకునే పరిస్థితులు ఏవైనా వాటికి నీవు దూరముగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మన కొరకు రక్తం చిందించిన మన యేసయ్య కోరుకుంటున్నాడు, నేను మీకు దేవునిగా కాక మీకు
తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నానరా? మీ దగ్గర నేను ఆశపడుతుంది ఒక్కటేమిటో తెలుసా? అపవిత్రత నీ దరికి రాకుండా నిన్ను నీవు కాపాడుకొనగలవా? మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ రోజున దానియేలుని, షడ్రక్, మెషక్, అబేద్నెగోలని ఆ బబులోను దేశమునకు తీసుకొని వచ్చారు. యెరూషలేము నుండి అక్కడికి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత రాజు తినే ఆహారమే వీళ్ళకు పెడితే వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి హేగేతో అంటారు, అక్కడున్న ఆ అధిపతితో అంటారు, అయ్యా రాజు తినే ఆహారము చాలా శ్రేష్టమైనదండి, మేము కాదనము. కాకపోతే అది తిని దానితో మమ్మును మేము అపవిత్రపరుచుకోము. ఈ సందర్భంలో మీకు చెప్పాలనుకున్న ఒక చక్కని మాట ఏమిటంటే, నీవు దేని ద్వారా అపవిత్రపరచబడుతున్నావో నీకు బాగా తెలుసు. నీకు ప్రత్యేకంగా ఒకళ్ళు దాని గురించి బోధించవలసినటువంటి అవసరం లేదు. నీ నోటి మాట వలన అపవిత్రపరచబడుతున్నావా, లేక నీ చూపుల వలన అపవిత్రపరచబడుతున్నావా, నీ తలంపుల వలన అపవిత్రపరచబడుతున్నావా, నీ క్రియల వలన అపవిత్రపరచబడుతున్నావా, లేక నీవు దేవుని వాక్యమునకు విరుద్ధమైన ఆలోచన చేసి దేనితో నువ్వు అపవిత్రపరచబడుతున్నావు నీకు తెలుస్తుంది. అది ప్రత్యేకంగా ఒకళ్ళు మనకు మైకి పెట్టి చెప్పనక్కర్లేదు, నీ చూపులు జాగ్రత్త అనక్కర్లేదు, నీ ఆలోచన జాగ్రత్త అని చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మంచి చెడును ఆలోచించగలిగిన వయసుకు మనం వచ్చాం కదా. మనం దేనితో అపవిత్రపరచబడుతున్నామో తెలుసుకోగలిగిన స్థితిలోనే మనం బ్రతుకుతున్నాం కదా. ఏమండి, మేము చాలా పరిశుద్ధులమండి. ఎవరట? మా తలంపులు చాలా పరిశుద్ధంగా ఉంటాయి. మంచిదే, ప్రభువు కూడా అదే కోరుకుంటున్నాడు. మరి పరిశుద్ధుడు అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఇప్పుడు పరిశుద్ధులకు తగినట్లుగా ఏం చేయాలి? మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఇప్పుడు పరిశుద్ధులందరూ చేతులెత్తలు చెప్పండి. జాలిగల మనసు లేనివాడు పరిశుద్ధుడు కాదు. ఎవడేమైపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు అనుకునేవాడు పరిశుద్ధుడు కాదు. భక్తి జీవితంలో పరిశుద్ధత అంటే కొన్నిటికి మాత్రమే అది పరిమితం అయిపోలేదు. నీకు తెలిసిన పరిశుద్ధత ఏంటి? ప్రభువా, నా చూపులు పరిశుద్ధంగా, నా తలంపులు పరిశుద్ధంగా, నా క్రియలు పరిశుద్ధంగా ఉండాలి ప్రభు, అంతవరకు తెలుసు నీకు పరిశుద్ధత అంటే. కానీ దైవజనుడు పౌలు సంఘానికి మరింత లోతుగా జ్ఞాపకం చేస్తూ అంటాడు, నీలో జాలిగల మనసుందా? ఒకవేళ అది లేకపోతే నీవింకా పరిశుద్ధుడిగా మార్చబడలేదు, దాన్ని పొందుకో. దయాళుత్వము, దయ కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? తర్వాత మనకు బాగా అవసరమైంది, గట్టిగా చెప్పండి. ఇప్పుడు వినయం లేనివాడు పరిశుద్ధుడు కాదు. దేవుని వాక్యమునకు లోబడిన వాడు పరిశుద్ధుడు ఎందుకు అవుతాడు? చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు, నేను మాట అంటే పన్నండే. ఏమంటే మరి అన్నప్పుడు నువ్వు కూడా అవతలో అనకూడదుగా. మరి యేసు ప్రభు నీకంటే చేతగానివాడా? మనకంటే గొప్పడు కదా. ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దుతున్నా సరే మౌనంగా చూస్తూ ఊరుకున్నాడు, మారు మాట మాట్లాడలేదు. అందుకని యేసయ్య అంటాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును, నా యొద్దకు వచ్చి నా కాడి మొయ్యండరా అంటాడు యేసయ్య. నేను సాత్వికుణ్ణి. మీరు కావాలంటే గమనించండి, యేసు ప్రభు కోపం ఒకే ఒక్క చోట చూస్తారు. ఎక్కడ? దేవుని మందిరమును వ్యాపారపు స్థలముగా మార్చిన చోట, ఒక్క చోటే ఆయన ఉగ్రుడుగా ఆయన కోపాన్ని చూపిస్తాడు ప్రజలకి. మరి ఎక్కడ యేసయ్య కోపించిన సందర్భాలు లేవు. కారణం ఏంటంటే బైబిల్ ఒక చక్కని మాట చెప్తుంది, కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడు ఆయన. ఆమేన్. ఆయన వలనే సాత్వికమైన మనసు మన దేవుడు మనొక్కొక్కరికి దయచేయునుగాక. ఆ తర్వాత చివరి మాట చూడండి. అబ్బో, ఇది ఇంకా కష్టం కదూ. ఏ శాంతం? దీర్ఘశాంతం అంటే పెద్ద శాంతం అంట. దీర్ఘశాంతం అంటే పెద్ద శాంతం. ఎంత కాలమైనా, దీనికి ఒక మాట మీకు వ్యతిరేక పదం చెప్తే దీని అర్థం మీకు తెలిసిపోద్ది. ఏదన్నా ఒక వ్యక్తి గురించో పరిస్థితి గురించి ఎంతకాలం భరించాలండి అంటామే.
ఎంతకాలమైనా భరించాల్సిందే. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి లక్షణం? పరిశుద్ధునికి ఉండవలసిన లక్షణం ఇది. నీకు దీర్ఘశాంతం లేదు, సాత్వికం లేదు, దయ లేదు, వినయం లేదు, జాలిగల మనసు లేదు, మరలా పైకి బోర్డు పెట్టుకున్నావు మెళ్ళో పరిశుద్ధమ్మా లేక పరిశుద్ధరావు పెట్టుకున్నావు, పెద్ద బోర్డు పెట్టుకున్నావు. ఇప్పుడు నీవు కలిగి ఉన్న పరిశుద్ధత లోకములో ఉన్నవారు కూడా కలిగి ఉంటున్నారు. వాళ్ళకి నీకు పెద్ద వ్యత్యాసమే లేదు. యేసు ప్రభువుని నమ్ముకోలేదండి నేను, కానీ పవిత్రంగా జీవితాన్ని కాపాడుకుంటున్నానండి. మరి పరిశుద్ధుడేగా నీ లెక్కలో. మరి లోకంలో ఉన్నవాడికి నీకు ఉండవలసిన వ్యత్యాసం ఏమిటంటే, వాటితో పాటు నీకు జాలిగల మనసు కూడా నీవు ధరించుకోవాలి. వాటితో పాటు వినయమైన మనసు కూడా నీవు ధరించుకోవాలి, దయాళుత్వం ధరించుకోవాలి. వాటితో పాటు సాత్వికం ధరించుకోవాలి, దీర్ఘశాంతము ధరించుకోవాలి. ఇవన్నీ లేని పరిశుద్ధతను దేవుడు అంగీకరించడు. అందుకని ఈరోజు మనం విన్న 2 విషయాలు, ఒకటి వారిలో నుండి ప్రత్యేకముగా రండి, రెండవది అపవిత్రమైన దానిని ముట్టకండి, పరిశుద్ధంగా ఉండండి. అంటే ఒకటి మనం ప్రత్యేకమైన జీవితం చేయాలి, రెండవది పరిశుద్ధమైన జీవితం చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇవి 2 మీరు చేసి చూడండి. ఆయన అంటాడు, నేను మీకు తండ్రినయ్యుందును. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం మనం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ సందేశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేము ఎలా ఉంటే మీరు మాకు తండ్రిగా ఉంటారో తేటగా మీరు మాకు తెలియచేస్తూ వచ్చారయ్యా. అందుని బట్టి మీకు వందనాలు. ఇది మన ఒక ప్రత్యేకమైన కోణంలో అయ్యా మరికొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి వివరించారు ప్రభువా. ప్రత్యేకంగా ఉండడం అంటే అవిశ్వాసులతో మాట్లాడకుండా కలవకుండా అని కాదు, కానీ వారిలో ఉన్న అవిశ్వాసము, వారిలో ఉన్న మూర్ఖతకు, వారిలో వాక్యానికి వ్యతిరేకమైన ఉన్న స్వభావానికి మేము దూరముగా ఉండాలని తెలియచేశారయ్యా. అయ్యా మా క్రియల వలన మాత్రమే కాక మా స్వభావములో అయ్యా ఇదిగో నేను జాలిగల మనస్సు మేము కలిగి ఉండాలని, దీర్ఘశాంతము కలిగి ఉండాలని, వినయము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. వాటి అన్నింటిలో కూడా నేను అయ్యా మేము నా లక్షణాలు కలిగి ఉండుటకు మీరు మాకు సహాయం చేసి ఆ రీతిగా మేము ఉండుటను బట్టి మీరు మాకు తండ్రిగా ఉంటారని మాకు వాగ్దానం చేశారు. నేను ఈ వాగ్దానాన్ని నేను ఈ లక్షణాలు కలిగి మేము స్వతంత్రించుకుంటకు అయ్యా మిమ్మల్ని మేము తండ్రిగా కలిగి ఉండుటకు అతి ధన్యత మాకు దయచేయమని అడుగుతున్నాను. ఇంకా నీ దాసుడు ఎక్కడెక్కడనైనా నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, అక్కడ నెల్లనైనా అబ్బా మీరు అభిషేకించి అయ్యా నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. మరొకసారి నాయన నీ సన్నిధిలో మీ వాక్య ప్రకారంగా బ్రతుకుడుకు సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.